హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర 2 కట్లు, పన్నీర్ 1, జీడిపప్పు, ఆనియన్స్ 2, టమాటోస్ ఆప్షనల్, అండ్ మసాలా సరుకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బే లీఫ్, జింజర్ గార్లిక్ పేస్ట్, మిర్చి, జీడిపప్పు పేస్ట్ చేసుకోవాలి, కారం, గరం మసాలా. ఫస్ట్ నేను పాలకూరని బాయిల్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత మనం పాలకూరని ఇందులో వేసి బాయిల్ చేద్దాం. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఉడికిన తర్వాత కట్టేద్దాం. స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మరిగాక స్పైసెస్ యాడ్ చేద్దాం. ఆయిల్ మరిగింది, నేను స్పైసెస్ని యాడ్ చేసేస్తాను. వేగిన తర్వాత మనం ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేద్దాం. ఆనియన్ కూడా యాడ్ చేద్దాం. సో నేను ఈలోగా జీడిపప్పు పేస్ట్ అన్నది రెడీ చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ రావడం కోసం. ఆనియన్స్ మగ్గుతున్నాయి. సో ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను నేను. ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. చాలా ఈజీ ఫ్రెండ్స్. అండ్ పాలకూర కూడా బాయిల్ అయిపోయింది. ఒకసారి దేంట్లోనకి తీసుకుని చల్లారి పెట్టేసుకుందాం. టమాటో కూడా యాడ్ చేశాను. టమాటో అన్నది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ వేసుకుని టమాటోని అవాయిడ్ చేయొచ్చు. పాలకూర టమాటో తినను అన్న వాళ్ళు టమాటో కూడా అవాయిడ్ చేసేయచ్చు. నేను పాలకూరని ఇట్లా జల్లులో తీసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను. ఫ్రెండ్స్, పాలకూరని పేస్ట్ చేసుకున్నాను అండ్ ఆనియన్స్ టమాటోస్ కూడా మగ్గిపోయాయి. సో పాలకూర పేస్ట్ని ఇందులో వేసాను. సో పాలకూరని కూడా వేసాను. సో దీన్ని మిక్స్ చేసుకుంటాను. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ కొంచెం మగ్గింది. సో దీంట్లో మనం కారం అండ్ గరం మసాలా యాడ్ చేసుకుందాం, సాల్ట్. సో నేను ఇక్కడ 1 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్ వేసాను. సో మీ తగ్గట్టు మీరు వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు. జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసాను ఫ్రెండ్స్, రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా. సో అది కూడా మిక్స్ చేసేస్తాను. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో నేను ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మిక్సీ జార్లో వాటర్ 1/2 గ్లాస్ సరిపోతుంది. మిక్స్ చేద్దాం. సో థిక్నెస్ని చూసుకోండి. ఇంకా వాటర్ పడుతుంది, బాగా థిక్గా ఉంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంది. సో నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. సో రెస్టారెంట్ స్టైల్ కోసం, టేస్ట్ కోసం కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేస్తే కలర్ స్ట్రక్చర్ అన్నది చాలా బాగా వస్తుంది. సో లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, బాయిల్ అయ్యే వరకు. ఫ్రెండ్స్, అయిపోయింది. మనం పన్నీర్ అన్నది దీంట్లో యాడ్ చేసేసి ఒక 1 మినిట్ ఉంచేసిన తర్వాత కట్టేయచ్చు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. పన్నీర్ యాడ్ చేస్తాను. సో మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, దట్స్ ఇట్. పాలక్ పన్నీర్ ఇస్ రెడీ. పన్నీర్ వేసిన తర్వాత 1 మినిట్ మనం మూత పెట్టి ఉంచుతాం. ఓన్లీ 1 మినిట్ చాలు. ఫ్రెండ్స్, కర్రీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఎమ్మి పాలక్ పన్నీర్ ఇస్ రెడీ. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.